ఒకసారి ఈ సామెత వినే ఉంటారు మీరు. కోటి ఇచ్చైనా సరే కోమటితో స్నేహం చేయడం చాలా మంచిదని చెప్పేసి మన పెద్దలు అయితే చిన్నప్పటి నుంచి అంటూనే ఉంటారు. మనం వింటూనే ఉన్నాము. కనీసం ఎవరైనా ఒక్కసారైనా అయితే వినే ఉంటారు. అలా ఎందుకన్నారంటే నా దగ్గర నాకు తెలిసిన స్టోరీ, ఒక చిన్న స్టోరీని అయితే నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక మార్వాడి అతను కోమటికి ఒక బాయిని అయితే అమ్ముతాడు. బాయి అమ్మినప్పుడు తను మార్వాడి అతను అయితే అనుకుంటాడు, అబ్బా నేను తెలివిగా అయితే అతనికి అయితే బావిని అయితే అమ్మేశాను అని చెప్పేసి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తెలివిగా అమ్మాను అనుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కొన్ని రోజుల తర్వాత ఆ మార్వాడి అతను కోమటి అతని దగ్గరికి వెళ్ళేసి అంటాడు, నేను నీకు బావిని మాత్రమే అమ్మాను, బావిలో నీటిని కాదు. కాబట్టి నేను నీకు బావిని మాత్రమే అమ్మాను, బావిలో నీటిని అయితే నేను అమ్మలేదు. వాటికి ఖచ్చితంగా నాకు డబ్బులు కట్టాలని అయితే చెప్పి మార్వాడి అతను కోమటి అతనితో అయితే అంటాడు. అప్పుడు కోమటి అతను ఏమని చెప్తాడంటే, నేను మీ దగ్గర కూడా ఇదే విషయం గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను. కాకపోతే మీరే నా దగ్గరకు వచ్చారు. నేను బావిని మాత్రమే కొనుక్కున్నాను, నీటిని కొనుక్కోలేదు. కాబట్టి నాకు నీటిని అయితే తీసేసేయండి, మీ నీటిని మీరు తీసేసుకోండి. లేకపోతే ఆ నీటిని ఉంచినందుకు నాకు రోజుకి ఇంత అని చెప్పేసి అయితే వడ్డీ అయితే ఇవ్వండి అని చెప్పేసి అయితే కోమటి అతను మార్వాడి అతనితో అయితే చెప్తాడు. అప్పుడు మార్వాడి అతను చాలా షాక్ అవుతాడు. ఎప్పుడైనా సరే ఎప్పటికప్పుడు మనం తెలివిగల వాళ్ళం కానీ అయితే మాత్రం ఎప్పుడు ఊహించుకోవద్దు. అతి తెలివి మాత్రం అస్సలు ఉపయోగించొద్దు. ఎందుకంటే తాటిని తన్నేవాడు ఉంటే దాన్ని తలని తన్నేవాడు కూడా అయితే ఉంటారని అయితే అంటారు కదా, చిన్న సామెత. అంతే, ఎప్పటికప్పుడు మనమే తెలివిగల వాళ్ళని అస్సలు ఓవర్ కాన్ఫిడెంట్ అయితే పెట్టుకోకుండా తెలివిగల వాళ్ళు కూడా అయితే ఉంటారు. అదొకటి. మనం స్నేహం చేసేటప్పుడు కూడా మంచి స్నేహాన్ని ఎదుర్కోవడం చాలా ముఖ్యం. అలానే మంచి స్నేహం దొరకాలన్నా మనకి చాలా టైం పట్టిద్ది. ఎందుకంటే ఒక 6 నెలలు ఫ్రెండ్షిప్ చేస్తే వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారని మనం వింటూనే ఉంటాం. కాబట్టి ఎంత లేట్ అయినా సరే మంచి స్నేహంతో స్నేహం చేస్తే మనకి తెలియని విషయాలను కూడా మనం తెలుసుకోవచ్చు, మంచి విషయాలని. అలానే కొంతమంది దగ్గర ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు మనల్ని మాట పొదుపు పెట్టుకోవటం, అలానే డబ్బులు కూడా పొదుపు పెట్టుకోవటం మనం చాలా మంది దగ్గర చూస్తూనే ఉంటాం. కొంతమంది ఏంటంటే లొడ మాట్లాడేస్తారు, అలానే డబ్బును కూడా వృధా అయితే చేసేస్తారు. అలాంటి వాళ్ళ పక్కన ఉంటే మాత్రం మనకు కూడా తెలియకుండానే మనం కూడా ఖర్చు పెట్టేసేస్తాం. సరే వాడు కొంటున్నాడుగా మనం కూడా కొందాం అన్న ఫీలింగ్ లో అయితే మనం కూడా ఉండిపోయి మన డబ్బును కూడా అయితే వేస్ట్ చేసేసుకుంటాం. అదే జాగ్రత్త పడేవాడు పక్కన ఉంటే మనకి తెలియని విషయాలను కూడా చెప్తాడు. అరే ఎందుకురా దానికి అంత వేస్ట్ చేస్తున్నావు, అది అంత చెయ్యదు, ఇప్పుడు అవసరం లేదు అన్నట్లుగా వాడు చెప్తాడు. కాబట్టి ఎంత లేట్ అయినా సరే మంచి స్నేహాన్ని కోరుకోవటం చాలా మంచిది. తొందరలో చెడ్డ స్నేహం చేసే బదులు లేట్ అయినా సరే మంచి స్నేహాన్ని చేసుకొని ఎక్కువ కాలం నిలబెట్టుకోవటం చాలా మంచిది. అలానే కొన్ని స్నేహాల వల్ల చెడిపోయిన వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారు. అంటే చెడ్డోడితో స్నేహం చేస్తే మనకి చెడు అలవాట్లే వస్తాయి, మంచోడితో స్నేహం చేస్తే మంచి అలవాట్లే వస్తాయి కదా. మంచోడు ఏంటంటే ఎప్పుడు మంచి గురించి ఆలోచిస్తూ తెలియని విషయాలు చెప్తాడు. చెడ్డోడితో ఏంటంటే ఈ రోజు అది తాగుదామా, ఇది తాగుదామా, అలాంటి కొన్ని చెడ్డ పనులు చేస్తూ ఉంటాడు. కాబట్టి పక్కన వాడి మైండ్ కూడా డైవర్ట్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అది ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.